హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇప్పుడే భారీ పేలుడు 25 మంది కన్నుమూత అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. సెంట్రల్ థాయిలాండ్‌లోనే బాణాసంచ పరిశ్రమలో పేలుడు జరిగి 23 మంది మరణించారు. సుఫాన్‌బురి ప్రావిన్స్‌లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ విపత్తు సహాయక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. అయితే పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాదిని పురస్కరించుకునే డిమాండ్కు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా తయారీ జరుగుతున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా సెంట్రల్ థాయిలాండ్‌లోనే బాణాసంచా పరిశ్రమలో పేలుడు జరిగిందండి. అయితే మొత్తం మీదుగా 30 మంది అయితే ఆ గూడెంలో ఉన్నారు వర్కర్స్. అయితే ఆ పేలుడు సంభవించిన దాటికి 23 మంది అయితే అక్కడికక్కడే చనిపోయారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఇదొక విషాద ఘటన అని తెలుసుకోవచ్చు.